ఈ సంక్రాంతి తర్వాత నేను కూడా జిల్లాల బాట పడతాను. ఏం చేయాలన్నా ఏదో మాట్లాడుతూ ఉన్నావా? సంక్రాంతి తర్వాత బయటకు వస్తావా? ఏం దేనికోసం? ఏమన్నా అరిసెలు కానీ కజ్జికాయలు కానీ ఉప్పు చెక్కలు కానీ ఏమన్నా కావాలా? కావాలంటే నేనే పంపిస్తా. మీ తాడేపల్లి ప్యాలెస్కి నేనే పంపిస్తా. ఇంట్లో కూర్చుని హ్యాపీగా తిను. గత 5 సంవత్సరాలు ప్యాలెస్లో ఎలా ఉన్నావో అలాగే ఉండు. ఈ బుధవారము గురువారము బహుశా జనవరి నెలాఖరు నుంచి మొదలు పెడతాను అనుకుంటున్నా. ప్రతి వారం బుధవారం గురువారం నేను కూడా జిల్లాల్లోనే పడుకుంటా. ఏదే బుధవారం గురువారం నియోజకవర్గాల్లోకి వచ్చి ఆడే పడుకుంటావా? ఏమే మా భారత వదిన బయటికి తెరివేసిందా? బట్టలు అన్నీ పట్టుకుని బయటకు వచ్చా? సరేలే, కానీ నాకు తెలిసి భారతమ్మ ఏమని ఉంటుందంటే, నువ్వు సీఎం అయ్యేంతవరకు ఇంటికి రావద్దు, నువ్వేమైనా చేసుకో అని ఉంటుంది. బుధవారం అంతా కార్యకర్తలతో 3 కాన్స్టిట్యున్సీస్, గురువారం అంతా మరో 4 కాన్స్టిట్యున్సీస్ కార్యకర్తలతోనే మమేకమయ్యే కార్యక్రమం. ఇంతకీ నాకు అర్థం కావట్లేదు. బుధవారం గురువారం ఓ నొక్కి చెప్తాను. ఓహోహో, ఇప్పుడు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు కదా, అందుకని శుక్రవారం సంతకం పెట్టాలి కదా. అందుకని బుధవారం గురువారం నియోజకవర్గాల్లో ప్లాన్ చేసుకుని తర్వాత శుక్రవారం సంతకానికి వెళ్తావు. కార్యకర్తలతో జగనన్న పార్టీ బలోపేతానికి దిశా నిర్దేశం అనే కార్యక్రమం పేరు కూడా పెట్టి ముందుకు తీసుకొని పోతాం. ఒక్కటి మటుకు నిజం జగనన్న, ఏంటంటే 5 సంవత్సరాలు నీ కార్యకర్తలు నువ్వు పట్టించుకోవాలా. కాబట్టి నువ్వు గనక నియోజకవర్గాలకు వెళ్తే నీ పరిస్థితి మామూలుగా ఉండదు. చెప్తున్నా ఇను.